మీరు వీళ్లతో పాటు ఈవెంట్కి వస్తే వీళ్ళ అన్యోన్యత, ప్రేమ, ఆప్యాయతలు మీకు తెలుస్తాయి. సరే తారాగారు, నేను రెడీ అయి వస్తాను. అందరం కలిసి ఆ ఈవెంట్కి వెళ్దాం. అలాగే, త్వరగా వచ్చేయండి. నమస్కారం. 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 నమస్కారం అండి. బెస్ట్ కపుల్ కాంటెస్ట్ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఈ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తుంది తారాగారి పెద్దమ్మ. అందుకేనా తారా స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎవరు నిజమైన జంటో తేల్చాలంటే ఈ మాత్రం అరేంజ్మెంట్స్ ఉండాలి కదా. అత్తయ్య, వెళ్దామా? పదండి అల్లుడు గారు, పదవే. మేడం, ఈ ఈవెంట్కి మా పెద్దమ్మ వాళ్ళని ఎందుకు ఇన్వైట్ చేశారు? రాణెమ్మ ఈవెంట్కి రావడంతో మనకి 2 ఉపయోగాలు జరుగుతాయి. మొదటిది, ఆ కృష్ణ రాధాల లవ్ డ్రామా ఫేక్ అని రాణెమ్మకి తెలుస్తుంది. అప్పుడు ఆ కృష్ణని లాగి లెంపకాయ ఇచ్చి మరీ లాక్కుని తీసుకెళ్ళిపోతుంది. రెండో ఉపయోగం ఏంటి మేడం? ఆ రాణెమ్మని సందర్భం వచ్చినప్పుడల్లా అవమానించాలని ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ కూడా మా పెద్దమ్మ అవమానిస్తారా మేడం? ఎక్కడైనా సరే రాణెమ్మ కానీ రాణెమ్మ ఫ్యామిలీ కానీ కనపడితే చాలు, అవమానించి మరీ రివెంజ్ తీర్చుకోకపోతే వాళ్ల మీద నాకున్న పగ చల్లారదు. మేడం, నాకెందుకో రాధగారు కృష్ణ ఇక్కడ కూడా వాళ్ళ నాటకాన్ని కంటిన్యూ చేస్తూ ఈ ఈవెంట్ని గెలవడానికి ట్రై చేస్తున్నారు అనిపిస్తుంది. అది కూడా మంచిదే. అప్పుడు చివర్లో వాళ్ళు ఊహించలేనట్టుగా చిన్న ట్విస్ట్ ఇచ్చి వాళ్ళని ఇరికిస్తాను.
ఆ సెటప్కి గ్యారంటీగా వాళ్ళ ప్రేమ నిజం కాదని తెలిసిపోతుంది. అంటే గెలిచినా ఓడినా రెండు వాళ్ళకి ప్రమాదమేనా మేడం? ఈ ఈవెంట్ వాళ్ళకి పద్మవ్యూహం లాంటిది. వాళ్ళు లోపలికి వెళ్లారంటే చాలు, మన వల్ల చిక్కిపోయినట్టే. మేడం, క్యూరియస్గా ఉంది. వాళ్ళు గెలిస్తే మీరు వేసిన ప్లాన్ ఏంటి మేడం? అది మాత్రం చెప్పను, చాలా సస్పెన్స్. సరే, పద వెళ్దాం. బానే ఉంది కదా రాధా గారు నా డ్రెస్? నన్ను అడుగుతావేంటి? రూమ్లో అద్దంలో చూసుకోలేదా? ఆడవాళ్ళకి అద్దంలో చూసుకుని మాకు మేము ఎలా ఉందో చెప్పుకునే కంటే అదే ఎదుటి వాళ్ళు బాగుంది అనంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఈ ఈవెంట్ ఏంటో, నీతో ఇక్కడికి రావడం ఏంటో, నువ్వు నేను కపుల్గా పార్టిసిపేట్ చేయడం ఏంటో, అన్నీ ఏంటేంటో అనుకునే బదులు ఆ రోజు మండపంలో వేలెత్తి నేనంటే ఇష్టమని, నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పకుండా ఉండాల్సింది. మీరు అలా చెప్పడం వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇబ్బంది పడుతూ ఈవెంట్కి ఎందుకు వచ్చావు? మేడం, మీ శారీ చాలా బాగుంది. ఈవెంట్ ఆర్గనైజర్ అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలని స్పెషల్గా ఈ శారీని తీసుకున్నాను. పద, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏంటి వీళ్ళు ఇంకా రావట్లేదు? ఏమై ఉంటుంది? విష్ణు, నేను వెళ్ళి చూసొస్తాను. నేనేదో తప్పించుకోవడానికి నువ్వంటే ఇష్టం అని చెప్పాను. నీకంత ఇష్టం లేకపోతే నువ్వు తారాగారి ముందు నన్ను ప్రేమించట్లేదని చెప్పేయాల్సిందే. మా అక్క కోసం ఆ రోజు అలా చెప్పాను. లేకపోతే ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి అయినా మీలాంటి వాడిని ఇష్టపడ్డానని చెప్తుందా? నన్ను ఏ అమ్మాయి ఇష్టపడాల్సిన అవసరం లేదు. నా విషయం వదిలే. నీకు నువ్వేమన్నా మిస్ ఇండియా వన్ ఫీలింగా? నిన్ను సరిగ్గా చూడాలంటే 3rd ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూసినట్టు ఇలా చూడాలి. మీరేమన్నా మహేష్ బాబు, ప్రభాస్ అని అనుకుంటున్నారా? మీలాంటి వాళ్లతో లవ్ డ్రామాకి ఒప్పుకున్నందుకు నాది బుద్ధి తక్కువ. కృష్ణ అల్లుడు గారు బట్టలు మార్చుకుని వస్తామని వెళ్ళారు, ఇంతవరకు రాలేదేంటి? అవును, నీకు బుద్ధి బుర్ర రెండూ తక్కువే. వెళ్దాం పదండి. అమ్మ మొత్తం వినేసిందా? అయిపోయాం దేవుడా. ఇలా దొరికిపోయావేంటి? ఏం చెప్పాలి ఇప్పుడు? మీరు నిజంగా ప్రేమికులేనా?
నూతన జంటంటే దూరం దూరంగా కాదు, దగ్గర దగ్గరగా ఉండాలి. అప్పుడే మీ జంట నిండుగా ఉంటుంది. అమ్మ మాటలు వినలేదు, బ్రతికిపోయాం. నవ్వవే కాస్త. ఇలా ఉండాలి. బెస్ట్ కపుల్ కంటెస్ట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరూ స్టేజ్ మీదకి రావాలి. అమ్మా పిలుస్తున్నారు. పదండి. వెళ్ళండి వెళ్ళండి, ఈ ఈవెంట్ అయ్యేలోపు మీ గుట్టు రట్టు చేస్తాను. ఆగండి కృష్ణ, ఒక్క నిమిషం. ఏంటమ్మా ఎందుకు ఆగమన్నావు? ఇలా రండి. రావే. ఎందుకు ఆగమన్నావమ్మా? ఒక్క నిమిషం ఉండు. విష్ణు, ఎందుకత్తయ్య కొబ్బరికాయ? మీ జంటే ఈ పోటీలో గెలవాలని దిగదుడుపు వేయడానికి అల్లుడు గారు. ఇవన్నీ ఎందుకమ్మా? నువ్వాగవే, నీకేం తెలీదు. మీరు కపుల్స్గా గెలుస్తారు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి. చూసారా మేడం మా పెద్దమ్మ ఓవర్ యాక్షన్? ఊరందరి దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఇప్పుడు వెళ్ళండి. ఆల్ ది బెస్ట్ రాధ గారు. కృష్ణ, అన్నయ్య మీరే గెలవాలి. ఆల్ ది బెస్ట్. మేడం కూల్ డ్రింక్. మేడం సార్. హే, ఎవరికేమివ్వాలో తెలీదా? మీ వాళ్ళే కదా ఇస్తున్నాను మేడం. మా వాళ్ళ? ఏదో నా కొడుకుని పెళ్లి చేసుకుని ప్యాలెస్కి వచ్చేస్తే వాళ్ళ స్టేటస్లు మారిపోతాయా? నా ఇంటికి కోడలైతే మాత్రం వాళ్ళ పుట్టుక మారిపోతుందా? బుద్ధుందా నీకు? అదేంటి తారగారు అంత మాట అన్నారు? నేను మిమ్మల్ని ఏమనట్లేదు రాణమ్మ గారు. వీళ్ళకి ఎవరు ఏంటో తెలియట్లేదు. నేను ఆర్గనైజర్ని, ఎవరేంటనేది చెప్పాలి కదా. బిగ్ షాట్స్కి చేసిన మర్యాదలన్నీ వీళ్ళకి చేస్తే వాళ్ళందరూ ఫీల్ అవుతారు కదా. నేర్చుకో. ఇలాంటి ఈవెంట్స్కి వచ్చే పెద్దవాళ్ళెవరో, బస్తీ వాళ్ళెవరో, ఎవరికి ఏ మర్యాదలు చెయ్యాలో, ఎవరిని దూరంగా పెట్టాలనేది కూడా తెలుసుకో. సారీ మేడం. వెళ్ళో బాబు. బెస్ట్ కపుల్ కాంటెస్ట్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఈ కాంటెస్ట్ కి ఫైనల్ షార్ట్ లిస్ట్ చేసి మా తారా మేడం 5 కపుల్స్ ని కాంటెస్ట్ లో పోటీ పడడం కోసం ఫైనల్ చేశారు.
ఈ కాంటెస్ట్లో మొత్తం 4 గేమ్స్ ఉంటాయి. ఈ గేమ్స్ గెలిచిన కపుల్స్ని బెస్ట్ కపుల్గా అనౌన్స్ చేస్తాం. దాంతోపాటు ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది. అది ఇప్పుడే కాదు, చివర్లో అనౌన్స్ చేస్తాం. సో గెట్ రెడీ కపుల్స్. ఈ గేమ్స్ అన్నీ మన కోసమే తారగారు డిజైన్ చేసుంటారు. మనం ఈ గేమ్స్లో గెలవకపోతే మనం నాటకం ఆడుతున్నామని తారా గారు అందరిలో అనుమానం క్రియేట్ చేస్తారు. అందుకే గేమ్స్ ఎలా ఉన్నా మనం గెలవాలి. సరే రాధా గారు, ఐ విల్ డూ మై బెస్ట్. కపుల్స్ అందరికీ ఎదురుగా బోర్డులున్నాయి కదా, వాటి మీద తారా మేడం వచ్చి కొన్ని అభిరుచులు అడుగుతారు. వాటికి మీరేమిష్టపడతారో రాసి పక్కనే మీ పార్ట్నర్ ఏమిష్టపడతాడో రాయండి. ఎవరివైతే అన్ని అభిరుచులు కలుస్తాయో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. తారా మేడం, చచ్చాను. రాధా గారికి ఏమిష్టమో నాకు తెలియదు. కృష్ణకి ఏమిష్టమో నాకు తెలీదు. ఫస్ట్ గేమ్లోనే తారాగారికి అడ్డంగా దొరికిపోతాం. తారా గారు మమ్మల్ని ఇరికించేస్తున్నారు. సెకండ్, మీ పార్ట్నర్కి ఇష్టమైన కలర్ ఏంటి? రాధా గారికి ఏ కలర్ ఇష్టమో నాకెలా తెలుసు? ఈ కృష్ణకి ఏ కలర్ నచ్చుతుంది? ఐ థింక్ రాధా గారికి బ్లూ కలర్ అంటే ఇష్టం అనుకుంటా. కృష్ణకి పింక్ కలర్ అంటే ఇష్టం అనుకుంటా. రాసేసారా మీ పార్ట్నర్కి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటని? షూ, ఆయన ఏమిష్టంగా తింటారో ఏంటో. నేను రాసినా ఆయన రాస్తారో లేదో. ఈ కృష్ణకి ఏమిష్టమో నాకేం తెలుసు. ఏదైతే అదైంది. నాకు తోచినవి రాసేస్తా. నెక్స్ట్, థర్డ్, మీ పార్ట్నర్కి ఇష్టమైన హాలిడే స్పాట్ ఏంటి? ఏముంది, గోవానే అయి ఉంటుంది. అదే రాద్దాం. కృష్ణకి ఇష్టమైన హాలిడే స్పాట్ అంటే ఊటీ అయి ఉంటుంది. మొదటి రౌండ్లోనే నా చేతిలో బుక్ అయిపోతున్నారు పాపం. ఇంతటితో ఈ కాంపిటీషన్ పూర్తయింది.
మేడం, కృష్ణ గారి అభిరుచులు నేను చదువుతాను. అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో రాధగారి బోర్డు చూసి చెప్పండి. రాధగారికి నచ్చిన కలర్ బ్లూ.